ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మనకు తిరుగులేదు అన్నది టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పాలకపక్ష కూటమి యొక్క ధీమా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపిస్తూ ఉన్నా కూడా మనకు పట్టున్న ప్రాంతాల్లో మాత్రం జనం డెఫినెట్లీ మనకే జై కొడుతూ ఉంటారు అన్న ఆ కాన్ఫిడెన్స్లో కూటమి ప్రభుత్వం ఉండిపోతూ వచ్చింది. మొన్న ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని పరిశీలించడం కోసం వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 63 కిలోమీటర్ల దూరంలో వాకమరపాలెం, అది నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ మెడికల్ కాలేజ్, అక్కడి వరకు దాదాపు 6.5 గంటల టైం పట్టింది. ఎంత పోలీసులు అడ్డుకున్నా, ఆంక్షలు పెట్టినా జనం స్పందన అనేది రీసౌండ్ ఇచ్చింది. సరే, ఈ మనకు కనిపించే విజువల్సే కాకుండా ఓవరాల్గా జనం ఎవరైనా పిలిస్తే వచ్చారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మొబైలైజ్ చేసిందా, లేకుంటే జనం స్వచ్ఛందంగా వచ్చారా, ఎంత మటుకు జనం వచ్చారు ఏంటి అని అధికారంలో ఉన్న వాళ్ళు వివిధ సోర్సెస్ నుంచి అయితే తెప్పించుకుంటారు కదా. వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, రకరకాల సోర్సెస్ ఉంటాయి. సో అట్లనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా ఆ విధమైన నివేదికలు తెప్పించుకుంటే జనస్పందన మాత్రం చాలా తీవ్రంగా ఉంది అని, పెద్ద స్థాయిలో ఉంది అని, ఆ క్రౌడ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు స్వచ్ఛందంగానే వచ్చారు అని, ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది అని, అటువంటి నివేదికలు ప్రభుత్వానికి చేరేసరికి అరే మనం బలమున్నామన్న చోట కూడా మన మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందా అని చెప్పి గ్రహించినటువంటి కూటమి ప్రభుత్వం, పాలకపక్ష పెద్దలు ఇక వరుస పెట్టి జగన్ నర్సీపట్నం పోయి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి గారు అయితే ఏముంది, నారా లోకేష్ గారు అయితే ఏముంది, టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అయితే ఏముంది, గాజువాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయన, ఇలా పెద్దలందరూ కూడా వరుస పెట్టి అదిగో విశాఖపట్నానికి ఈ కంపెనీ వస్తుంది, విశాఖపట్నానికి ఆ కంపెనీ వస్తుంది, బెంగళూరు గోవా కాపురం చేస్తే విశాఖపట్నం పుట్టింది, అంటే బెంగళూరును గోవా పెళ్లి చేసుకుంటే విశాఖపట్నం పుట్టిందని లోకేష్ గారు అన్నారు. వరుస పెట్టి విశాఖను బ్రహ్మాండంగా డెవలప్ చేయబోతున్నాం, అదిగో విశాఖల డెవలప్మెంట్ కోసం కొన్ని కంపెనీలు తీసుకొచ్చేకి అగ్రిమెంట్ల కోసం ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు కలిసి త్వరలో ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. వరుస పెట్టి ఉమ్మడి విశాఖ డెవలప్మెంట్ గురించి, అక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ తాజాగా కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి ఆ గాజువాక ఎమ్మెల్యే టీడీపీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు, ఆయన కూడా మీడియా సమావేశం పెట్టి అదిగో విశాఖను బ్రహ్మాండంగా డెవలప్ చేయబోతున్నాం, విశాఖను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నాం, బ్రహ్మాండంగా పెట్టుబడులు రాబోతున్నాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లకు తిరుగులేని బలం ఉంది అన్న చోట భయపెట్టారో, వీళ్ళకు ప్రధానమైన బలం ఉమ్మడి విశాఖ జిల్లాలో మనకు తిరుగులేదనే ఫీలింగ్. కానీ జనం స్పందన ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు ఈ 18 నెలల ప్రభుత్వం డెఫినెట్లీ వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది, అన్ని చోట్ల ఎదుర్కొంటుంది, అక్కడే ఎదుర్కొంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన స్పందన స్వచ్ఛందంగా వచ్చిండేది. ఎవరైనా కనుక మనం కిరాయికి తెచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ స్పందన కనిపిస్తుంది. ఏడైనా బహిరంగ సభలోనో సమావేశంలోనో ఒక మూల కుక్కిన పెనుగులాగా పడి ఉంటారు చూడండి, డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు, అది వేరు. కానీ స్పందన క్లియర్గా కనిపించింది. ఆ విషయం నివేదికల రూపంలో కూడా పాలకులకు చేరింది. అందుకని ఇప్పుడు అయ్యో జగన్కు మంచి స్పందన వచ్చిన దగ్గర మనం మాట్లాడాలి, మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలని వరుస పెట్టి పదే ఉత్తరాంధ్ర గురించి, విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు నోరు తెరిస్తే అమరావతి అనేవాళ్ళు, అమరావతిలో ఇది, అమరావతిలో అది అనేవాళ్ళు. కానీ 2 రోజుల నుంచి విశాఖపట్నంలో ఇది, విశాఖపట్నంలో అది, విశాఖపట్నంతో ఈ విశాఖపట్నం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన పాలకులను అయితే భయపెట్టిన మాట వాస్తవం. వాళ్ళు దాన్ని ఏదో డైల్యూట్ చేసేకో, లేకుంటే వాళ్ళు స్వయం సంతృప్తి చెందేకో, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద అవాకులు చవాకులు వేలొచ్చు, లేకుంటే ఇంకేదైనా కనుక ఆ పర్యటన ఇంపాక్ట్ను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో నిజాలనేటివి ఇంటర్నల్ నివేదిక రూపంలో అయినా పాలకులకు చేరతాయిగా, అందులో అయినా నిజాలు ఏంటి అన్నది వాళ్ళు బెరీజ్ వేసుకోగలుగుతారుగా. అందుకని చెప్పి కాసింత విశాఖపట్నాన్ని మంచిగా దువ్వడం మొదలుపెట్టినట్లయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.